హలో, ఐ am బ్యాక్ విత్ ద పార్ట్ 2 ఫ్యామిలీ బ్లాగ్. యాజ్ నేను చెప్పినట్టు పార్ట్ 1లో మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు వీడియో చేసాము. అండ్ ఇది కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ 1 బ్లాగ్. చూసేయండి. ఇంకోండి, ఇంకా ఈ ముగ్గురు కలిసారు. ఇంకా ఫుల్ అల్లరి అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ మేము ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా వచ్చింది. ఏంటి అంటే మసాలాల వాసన అనమాట. ఓకే, చాలా బాగా అనిపించింది. అది ఎవరింట్లోనో అనుకున్నాం, తీరా చూస్తే మా చిన్నత్త మా కోసం ఏవో స్పెషల్స్ చేసింది. ఆ స్పెషల్స్ ఏంటి అని అంటే నేను చూపిస్తాను మీకు. ఈలోపు మా చిన్న మామయ్య వచ్చారు. సో తనతో మాట్లాడి కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, తనే మా మావయ్య. సో ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సో అందుకే మేము 500+ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. అండ్ ఇలాగే మాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీకు మా నుంచి మీరు ఏమన్నా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక కమెంట్ చేయండి. తప్పకుండా అవి చేయడానికైతే ట్రై చేస్తాం. రండి, ఈరోజు ఏం స్పెషల్స్ చేశారో చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఈ ఐటమ్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ. అండ్ దీంతో పాటు మనకి చికెన్ కర్రీ ఉంది. సో అది ఇంకా కుక్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్. అండ్ చికెన్ బిర్యానీ అయితే కుక్ చేసేసారు. సో ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని మేము వెయిట్ చేస్తున్నాము. సో వన్స్ ఇదంతా డన్ అయిపోతే విల్ హ్యావ్ ఎ లంచ్. సో దిస్ ఈజ్ వెల్కమ్ డ్రింక్, థమ్స్ అప్. సో ఆల్రెడీ మేము ఎండలో వచ్చాం కదా, దాహం అవుతుంది. అత్త అయితే థమ్స్ అప్ వేస్తుంది అందరికీ. ఈ సమ్మర్లో మనం ఎండలో నుంచి వస్తే ఇలా ఒక కూల్ ఐటెం తాగితే చాలా బాగుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. అండ్ అందరూ తీసుకుని తాగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అలా తాగుతూ మాట్లాడుకుంటున్నాం. ఇంకా మా మావయ్య వెళ్ళిపోతున్నారు, పని ఉంది అని. సో తర్వాత వచ్చి మీట్ అవుతానన్నారు. అండ్ ఈలోపు మేము ఏదో అలా డిస్కషన్స్ పెట్టుకొని మాట్లాడుకుని టైం స్పెండ్ చేసాము. అండ్ అట్లీస్ట్ 1 monthకి ఒకసారైనా మనం ఫ్యామిలీని మీట్ అయ్యి అలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మన మైండ్కి రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది. ఇలా అందరు ఫ్యామిలీస్ కలిసి గెట్ టుగెదర్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇలాంటి ఉన్న సిచ్యుయేషన్స్లో టైం ఉండకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు. బట్ ఏదో ఒక 1 day వీ కెన్ ఎఫర్ట్ 1 day కదా ఫ్యామిలీ కోసం. సో అలా 1 day చేసుకొని టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా, వీళ్ళు క్యారమ్స్ అని వచ్చినప్పటి నుంచి విసిగిస్తున్నారు. సో ఆడక తప్పలేదు. సో టోటల్ 8 games ఆడాము. 8 gamesలో నేను చిన్ను ఒక టీం అనమాట, సుబ్బు అని ఒక టీం. 8 gamesలో ఆల్మోస్ట్ 7 మేమే విన్ అయ్యాము. ఇంకా చిన్ను అయితే ఎంత హ్యాపీ అంటే, మీరు గేమ్ లాస్ట్ అయ్యారు, మేము విన్నర్స్, మీరు లూజర్స్ అని వాళ్ళిద్దరిని ఏడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మేము లంచ్ చేసాం. లంచ్ ఎలా చేసాము, ఏమేమి ఐటమ్స్తో తిన్నాము, అండ్ ఎలా టైం స్పెండ్ చేసాము అన్నది పార్ట్ 3లో చూద్దాము. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.